కాంగ్రెస్ నల్గొండ సభ ఆ పార్టీలో పెద్ద తుఫాన్నే రేపింది. హస్తం పార్టీలో ఉన్న వర్గ విభేదాలను బహిర్గతం చేసింది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే ప్రజలు కుర్చీలను ఖాళీ చేశారు. సంబంధం లేని అంశంపై సభను నిర్వహించి వర్గ విభేదాలు, అవమానాలకు గురి చేశారని కాంగ్రెస్ నేతలు క్యాడర్ బగ్గుమంటున్నారు. సీఎం రేవంత్ పర్యటనతో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి సభ పెడితే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ కు ఆహ్వానమే లేదు. ఇక జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో ఎక్కడా పెట్టకుండా, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా మంత్రి కోమటిరెడ్డి అనుచరులు ఘోరంగా అవమానించారు. ఇంత హడావిడి చేసి సభ పెడితే 2000 మంది కూడా రాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. వారం రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ వృధా. అక్షరాల 10 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం. అధికారుల మెడపై కత్తిపెట్టి టార్గెట్ విధించి మరీ మహిళా సంఘాలను సభకు రప్పించేలా ఒత్తిళ్లు. ఇది నల్గొండలో రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు తీరుతెన్నులు. ఇంతా చేసి సభ పెడితే పట్టుమని 3000 మంది కూడా సభకు హాజరు కాకపోవడంతో హస్తం నేతలు తలలు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. హ్యామ్ రోడ్లకు నల్గొండ జిల్లాకు సంబంధమే లేదు. అయినా నానా హంగామా చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద షో చేసి సభ పెట్టారు. అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఇందులో గుంపు మేస్త్రిని ఎవ్వరూ పట్టించుకోలేదు. జనాలు ఆయన ప్రసంగాన్ని వినడానికి ఉత్సాహం చూపించలేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే సభ ఖాళీ చేశారు జనం. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సభ అనుకున్నంత సక్సెస్ కాలేదని మంత్రి కోమటిరెడ్డి తలలు పట్టుకున్నారట. రేవంత్ రెడ్డి పని అయిపోయిందని, ఆయన మాటల్ని ఎవరూ వినడం లేదని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి భూత పురాణంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని మంత్రులే గుసగుసలాడుతున్నారు. వీటన్నింటికీ నిదర్శనమే నల్గొండలో నిర్వహించిన సభ అని చెప్తున్నారు. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ పెడితే తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లైట్ తీసుకున్నారు. సభకు హాజరు కాలేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ సభ పెడుతూ ముందస్తుగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అనుచరుల్ని, మనుషుల్ని అరెస్టు చేయించారు మంత్రి కోమటిరెడ్డి. దీంతో రాజగోపాల్ రెడ్డికి మరింత కోపం వచ్చిందని టాక్. సభలో గొడవ చేస్తారని, గలాటా చేస్తారని సమాచారం ఉండడం వల్లే పోలీసులు రాజగోపాల్ రెడ్డి మనుషుల్ని అరెస్టు చేశారని చెప్తున్నారు వెంకటరెడ్డి. ఇంకోవైపు త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని, అప్పుడు అందరి సంగతి చూస్తానని రాజగోపాల్ రెడ్డి రుసరుసలాడుతున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ సభలో జిల్లాకు చెందిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తీరని అవమానం జరిగింది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అన్ని పేపర్లకు యాడ్స్ ఇచ్చారు జిల్లా కలెక్టర్. అయితే ప్రకటనల్లో ఎక్కడా ప్రోటోకాల్ పాటించలేదు. గుత్తా ఫోటో గల్లంతు చేశారు. ఆహ్వాన పత్రికల్లోనూ గుత్తా పేరు లేదు. దీంతో ఆయన నేరుగా రేవంత్ రెడ్డి ముందే గొడవ పెట్టుకున్నారట. దీంతో సుఖేందర్ రెడ్డిని శాంతింపజేసేందుకు హైదరాబాద్ నుంచి తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్లోనే ఆయన్ను వెంటబెట్టుకుని వచ్చి పరిస్థితిని శాంతిపరిచారు రేవంత్ రెడ్డి. అటు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీలు తీర్మార్ మల్లన్న, నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్ పేర్లను కూడా ఆహ్వాన పత్రికలో, పేపర్ యాడ్స్ లో ముద్రించాలి. కానీ ఎక్కడా వారి ఫోటోలు కనిపించలేదు. దీంతో వాళ్లంతా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే గోడు వెళ్లబోసుకున్నారని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాష్ ను సభకు ఆహ్వానించలేదు కోమటిరెడ్డి అనుచరులు. మొదటి నుంచి కైలాష్ పై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి కావాలని సభకు పిలవలేదు. అయినా కైలాష్ సభకు వచ్చి నేరుగా రేవంత్ రెడ్డి పక్కనే నిలబడ్డారు. సీఎం కూడా తన ప్రసంగంలో కైలాష్ ను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి అన్ని సర్దుకునేలా చేశారని అంటున్నారు కార్యకర్తలు. కైలాష్ కు తన సపోర్టు ఉందని, మంత్రి కోమటిరెడ్డిని పట్టించుకోవద్దని చెప్పారంట రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సభలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్
బుర్రి శ్రీనివాస్ రెడ్డిని స్టేజ్ కూడా ఎక్కనివ్వలేదు సీఎం సెక్యూరిటీ సిబ్బంది. దీంతో ఆయన కాసేపు గొడవ చేశారు. అంతేకాకుండా చాలా మంది కార్పొరేటర్లకు అవమానం జరిగింది. ఎవరిని స్టేజి ఎక్కనివ్వలేదు. కాంగ్రెస్ కు మరో పెద్ద దిక్కు జానారెడ్డి ప్రస్తావనే సభలో లేదు. కనీసం ఆయన్ను పిలిచే వారే లేరు. గుర్తు చేసుకునే వారే కరువయ్యారు. జిల్లాలో మరో పెద్ద లీడర్ మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించే సభ్యత, సంస్కారం సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు లేకుండా పోయిందని సొంత పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నల్గొండ కాంగ్రెస్ సభ జిల్లా పార్టీలో పెద్ద తుఫాన్నే రేపింది. క్యాడర్లో గందరగోళం నింపింది. హస్తం పార్టీని 4 వర్గాలుగా విడగొట్టింది. ఏకతాటిపైకి అన్న మాట కాంగ్రెస్ నాయకులకు వర్తించదని హస్తం నేతలు ఎవరికి వారే యమునా తీరే అని అంటున్నారు కింది స్థాయి కార్యకర్తలు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్ని ఎట్లా ఎదుర్కొంటారు? పెద్దల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏ న్యాయం చేస్తారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ₹1 శాంక్షన్ చేయలేదు. ఒక్క పనికి కూడా పచ్చజెండా ఊపలేదు. జిల్లా అభివృద్ధి ఊసేలేదని పెదవి విరుస్తున్నారు. హ్యామ్ రోడ్లకు జిల్లా జనానికి ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు బూతులు మాట్లాడడం, బీఆర్ఎస్ నాయకుల్ని తూలనాడడం ఇదేనా సీఎం పని అంటూ నిలదీస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి ప్రసంగం చేసి సీఎం రేవంత్ రెడ్డి తుర్రుమని జారుకున్నారని జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు.